దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉగ్ర ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇవాళ మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కు మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఐసిస్ టెర్రరిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. దీంతో హస్తినలో ఎప్పుడు ఏం జరగబోతోందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీని ఉగ్రవాదులు హడలెత్తిస్తున్నారు. 2 రోజులుగా జరుగుతున్న ఎదురు కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆయుధాలు సప్లయర్ కోకు పహాడియా పోలీసులపై కాల్పులు జరిపాడు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీస్ టీంపై ఫైరింగ్ చేశాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ రవీంద్రకు గాయాలయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో మరో 2 కానిస్టేబుళ్లకు ప్రమాదం తప్పింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎదురు కాల్పుల్లో పహాడియాకు గాయాలు కావడంతో చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో పహాడియా వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని తెలిపారు ఢిల్లీ పోలీసులు. మరోవైపు శుక్రవారం ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేయగా దాన్ని భగ్నం చేశారు. ఐఎస్ఐఎస్ తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 2 అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ఢిల్లీ సాదిక్ నగర్, భోపాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆత్మాహుతి దాడులకు శిక్షణ పొందుతున్న 2 అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు భోపాల్కు చెందిన అద్నాన్ కాగా మరొకరు మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి. నిందితులకు ఐసిస్ తో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. ఢిల్లీలో సూసైడ్ అటాక్ ప్లాన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి రాజధాని హస్తినలో వరుస ఉగ్ర కుట్రలు బయటపడడం కలకలం రేపుతోంది.